సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద కుక్క మృతదేహంతో ఒక కుటుంబం ఆందోళనకి దిగారు. తమ కుక్కని అతి దారుణంగా ఇద్దరు యువకులు చంపితే వాళ్ళని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు, తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానని చెప్తూ ఆందోళనకు దిగారు. అయితే తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో ఉంటున్నటువంటి లావణ్య చిన్నప్పటి నుంచి కుక్కల మీద అతి ప్రేమ చూపిస్తూ ఉండేది. అదే రకంగానే 4 సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి కుక్కను కేవలం కుక్క అరుస్తోందనేటువంటి ఒక నెపంతో అతి దారుణంగా నరికి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఒక కుటుంబం అంతా కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే కుక్క మృతదేహంతోనే ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేయాలి, ఇంతవరకు పోలీసులు పట్టించుకోలేదు, కేవలం వాళ్ళని తప్పించాలనే ఉద్దేశంతో పోలీసులు చూస్తున్నారు. 2 రోజులుగా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదనేటువంటి ఒక డిమాండ్ వినిపిస్తూ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మా ఏంటి అసలు ఎందుకు వాళ్ళు అంత దారుణంగా నరికేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సార్ కుక్క మొరిగిందని చెప్పి వాళ్ళు అన్నారు సార్. మొరిగిన కుక్క చెప్తే మేము ఏదో ఒకటి చేస్తుంటాం సార్. వాళ్ళు ఏం చేశారు, కుక్క మొరిగింది వాళ్ళ కొడుకుని ఎక్కడ కొరికేసిందేమో అనుకొని దీన్ని కొట్టారంట సార్. ఫస్ట్ నడుము మీద ఇద్దరు కలిసి పెద్ద రాడ్తో నడుము మీద కొట్టారు. అది అరుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోతే పిల్లలు గేట్ వేసేసారు. గేట్ వేస్తే వాళ్ళు గేటు తన్నుకొని లోపలికి వచ్చి పిల్లల్ని నెట్టుకొని వెళ్ళి దాన్ని వేదకత్తుతో నరికేశారు సార్. నరికారు, మెడ మీద నరికారు సార్, ఫోర్ హెడ్ నరికారు. ఇదంతా చెదిరిపోయింది సార్. డాగ్కి అడుగుతున్నా సరే కంప్లైంట్ పెడతాను. ఈస్ట్కి వస్తే ఈస్ట్లో నేను కంప్లైంట్ లెటర్ రాశాను. అందులో 4 పేర్లు మెన్షన్ చేశాను. తండ్రి పేరు, తల్లి పేరు, చంపిన వాళ్ళిద్దరు పేర్లు సాయి కుమార్, శివకుమార్, వీళ్ళ పేర్లు యాడ్ చేసి నేను కంప్లైంట్ లెటర్ రాసి ఇస్తే వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేసుకునేది ఓన్లీ శివకుమార్ మాత్రమే. సాయి కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? నైట్ తీసుకెళ్ళిపోయారు అబ్బాయిని. ఇప్పటిదాకా మార్నింగ్ అయినా కూడా వాడిని ఎందుకు హ్యాండ్ అవుట్ చేసుకోలేదు? నేను దీన్ని పెట్టుకొని పోస్ట్ మార్టం కోసం వెయిట్ చేస్తున్నాం ఇంట్లో. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసుకొని వచ్చేదాకా కూడా ఈ ఎఫ్ఐఆర్లో శివకుమార్ పేరు తప్ప సాయి కుమార్ పేరు లేదు. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయాడు వాడు? వాడు ఎందుకు తప్పించారని చెప్తున్నారు సార్. వీళ్ళే ఏదో గ్యాంబ్లింగ్ చేసుకున్నారు సార్. నైట్ జరిగిపోయింది సార్. ఏం గ్యాంబ్లింగ్ నాకు తెలియదు. నేను 12 వరకు ఇక్కడే ఉన్నాను సార్. 12 తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఏమైంది సార్? ఎక్కడ పోయినారు? ఎందుకు ఇప్పటిదాకా ఆ పైన కనిపించాడు? వాడు ఇప్పుడు కూడా దర్జాగా ఇంట్లో కూర్చొని తింటున్నాడు సార్. నేను కుక్కని పోగొట్టుకొని నేను నైట్ నుంచి పస్తున్నాను సార్. నేను ఆ కుక్కని వేసుకొని ఆ చిన్న పిల్లని వేసుకొని నేను తిరుగుతున్నాను సార్. ఎందుకంటే భయం, దాన్ని కూడా ఏమైనా చేస్తానేమని భయం. దాన్ని తీసుకొచ్చాను. ఏం చేయమంటారు సార్? కుక్కలకి రక్షణ లేకపోతే మనుషులకి ఎక్కడ సార్ వస్తుంది రక్షణ? ఈ మూగ జీవాలకి రక్షణ లేదు సార్. ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారమ్మా కుక్కలు? ఇది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ సార్. దీనికి 5th మంత్ రన్నింగ్ సార్. సల్మాన్ ఖాన్ కి జింకను చంపితే శిక్ష వేశారు కదా సార్. కుక్కను చంపినోడికి ఏం శిక్ష వేస్తారు మీరు? ఏం కుక్కను చంపితే కేసు కాదా? కేసు పెట్టరా? న్యాయం జరగదా కుక్కలకి? ఎవరిని అడగాలి సార్? నేను ఇంకా ఎవరిని అడగాలి చెప్పండి, నాకు న్యాయం చెప్పండి సార్. కుక్కను చంపితే కేసు ఉందా లేదా చెప్పండి సార్. కేసు పెడతారా పెట్టరా? కుక్క ప్రాణం కాదా? దానికి ప్రాణం విలువ లేదా? అంటే ఆ టైంలో మీరు ఇంట్లో లేరమ్మా? వాళ్ళు వచ్చిన టైం నేను లేను సార్. నేను వర్క్కి వెళ్తాను. నా పాప, మా అక్క పిల్లలు ఉన్నారు సార్, 3 ఉన్నారు. మా మామయ్య ఉన్నారు, తను ఏజ్డ్ పర్సన్, తను అసలు పైకి లేవలేరు, తను షుగర్ పేషెంట్, మంచానికి ఉన్నారు సార్. ఆయన కళ్ళ ముందరే దాన్ని నరికేసి ఆయన అరుస్తున్నాడంట, పిల్లలు అరుస్తున్నారంట, కొట్టద్దండి, చంపద్దండి అని అడుగుతున్నారు. ఆ కుక్క భయపడి మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వెనకాల పోయి దాంకుంటుంది, ఎందుకంటే కాపాడతారేమో అని. కానీ ఆ కుక్క 2 కాళ్ళు ఈడ్చుకొచ్చి వాడు మీద నరికాడంట సార్. ఎట్లా నరికాడో వాడికి చేతులు ఎలా వచ్చాయో తెలియదు. కానీ పిల్లలు భయపడి ఇప్పుడు కూడా ఇంట్లోంచి బయటకు రావట్లేదు సార్. మా ఇంటి ముందు చూసుండాలి సార్ రక్తపు మణికలు. నాకు కుక్కలంటే ప్రాణం సార్. ఇది నా కుక్క టాటూ సార్. ఏం కోరుకుంటారమ్మా ఫైనల్ గా? నాకు న్యాయం కావాలి సార్. సల్మాన్ ఖాన్కి ఏం శిక్ష పడిందో అదే శిక్ష వీళ్ళకి పడాలి సార్. ఆ జింకను చంపారుగా, జింకను చంపితే కేసు పెట్టారుగా, మరి కుక్కను చంపితే కేసు లేదా? నాకు న్యాయం నాకు ఈ కుక్కను చంపేదానికి నాకు ఏం న్యాయం చేస్తారు చెయ్యండి. న్యాయం జరగకపోతే ఇక్కడ నుంచి కదలను సార్.
అది ఎన్ని రోజులైనా కానీ ఇక్కడే కూర్చుంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను, వెళ్ళాను ఇక్కడి నుంచి నేను. అంటే వాళ్ళు కుక్కని నరికిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా పిల్లలు ఉన్నారు సార్, నా కూతురు గ్రీష్మ ఉన్నింది, మా అక్క పిల్లలు కీర్తన, శ్రీరజ్ అని 3 పిల్లలు ఉన్నారు సార్. మా మామయ్య కూడా ఉన్నారు, ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఆయన షుగర్, ఆయన బయటకు రాలేదు సార్. పిల్లల్ని పిలిపిమంటే పిలిపిస్తాను, చుట్టుపక్కల ఉండే వాళ్ళు అరిచారంట సార్, నరకద్దని అరుస్తుంటే కూడా వాళ్ళు నరికే వెళ్ళారంట సార్. నరికి ఈడ్చుకొచ్చాడు, కొట్టేసి కొట్టిందే కాకుండా మళ్ళీ లోపలికి వెళ్ళి నరికి దాన్ని కత్తి ఉంటుంది కదా సార్, ఆ కత్తిని చిమ్మి వాడు ఇంటి ముందు చిమ్మి కత్తి ఎత్తుకొని వీధి మొత్తం తిరిగాడంట సార్. వాడు ఆ అన్న తమ్ముళ్ళు ఇద్దరు, ఒకడు రాటు పట్టుకొని ఒకడు కత్తి పట్టుకొని తిరిగాడంట. వాళ్ళ తల్లిదండ్రుల్ని మా పెద్దమ్మ మా అమ్మగారు అడిగితే వాళ్ళ వైఫ్, ఆ సాయికుమార్ అనే వైఫ్, నా మొగ్గుడు చంపుతాడు, ఇలాగే చేస్తాడు, మీరు చెప్పారంట సార్. నేను వచ్చేసరికి కుక్క చచ్చిపోయింది సార్. నేను 6 o'clock వచ్చాను, 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ లోపల ఉన్న మా మదర్ మా పెద్దమ్మ అడిగితే వాళ్ళు ఈ సమాధానం చెప్పారంట సార్. వాళ్ళు చంపుతారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు కత్తి ఎత్తుకొని ఏదో తప్పు చేయని వాళ్ళకి పోతున్నారు. తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను ఎందుకు సార్ ఉండకూడదు? నేను పోరాడతాను సార్. వాళ్ళు మీ ఏరియాకి సంబంధించిన వాళ్ళేనా? వాళ్ళ వ్యవహారం ఎలా ఉండేదమ్మా ముందు? వాళ్ళ వ్యవహారం ఎలా ఉండేది సార్? వాళ్ళు ఎట్లా అంటే సార్, రౌడీజం చేసేవాళ్ళు సార్. ఎంత పెద్ద వాళ్ళు చూడగానే అలా ఉంటాడు సార్. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కదా యాత్రికులు, నైట్ టైమ్స్ లో వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నది ఏమన్నా లాక్కుంటాడు సార్ వాడు. దానికి సాక్ష్యం మీరు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఆల్ ఓవర్ ఈమెను అడగండి సార్. ఈమె మా రిలేటివ్స్ కాదు, పక్కింటి ఆవిడ తీసుకొచ్చాను నేను, ఆవిడని అడగండి. మా మదర్ వాళ్ళు ఎలా చేస్తున్నారు సార్? ఎంత పెద్ద డాగ్ తెలుసా సార్, పొట్లం కట్టించారు సార్ నాకు వాళ్ళు. నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? 4 years గా పెంచుకుంటున్నాను సార్ డాగ్ని. నేను దాని ప్రీవియస్ ఫొటోస్ ఉన్నాయి సార్, చూడండి సార్. ఇంత ముద్దుగా ఇంట్లో ఇంత బాగా ఆడుకునే డాగ్స్ ని 7 లాగా ఇచ్చారు సార్ నాకు వాళ్ళు. చూడండి సార్, మా తమ్ముడితో ఇది చిన్నప్పుడు సార్, చూడండి అది చిన్నప్పుడు ఎంత 6 months బేబీగా ఉన్నప్పుడు సార్, మా తమ్ముడు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి తెలుసా సార్. ఇది కూడా వేరే డాగ్ మా ఇంట్లో ఉన్నదే సార్. 4-5 ఉన్నాయి సార్ నా దగ్గర. ఇవి చూడండి, ఇంట్లో ఎంత చక్కగా ఆడుకుంటాయి సార్. ఇంట్లో బెడ్ మీద తప్ప కింద పడుకోవు సార్ మా కుక్కలు. అంత మేము మా ఇంట్లో ఒక మనుషులాగా పెంచుకుంటాం డాగ్. పోలీసులు పట్టించుకోలేదు, వాళ్ళు మిమ్మల్ని అడిగారా ఏం జరిగింది? ఈవినింగ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఉండి కంప్లైంట్ లెటర్ రాసి అమ్మా అన్నారు. ఈ లెటర్ నేను రాసి ఇచ్చాను, 4 members నేమ్ ఏజ్తో సహా మెన్షన్ చేస్తే సరే అమ్మా FIR ఫైల్ చేస్తామన్నారు. ఈ కంప్లైంట్ లెటర్ రాయిచ్చేసి కాసేపు SI గారితో మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోయాను. 11 o'clock మళ్ళీ కాల్ వచ్చింది నాకు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్షన్స్ ఉన్నాయి రా అంటే, నేను మా అంకుల్ మా మదర్ వచ్చాం సార్. వస్తే ఓన్లీ శివకుమార్ అనే పేరు యాడ్ చేశారు. నేనేమనుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళకి కావాల్సింది రాసుకున్నారు. ఆ సాయి కుమార్ అనే అతన్ని సైడ్ చేశారు. ఎందుకు చేశారు? మెయిన్ అక్యూస్డ్ వాడే సార్, మెయిన్ అక్యూస్డ్ వాడే. ఇది మీరు చూసుకోవచ్చు దీంట్లో వాళ్ళ పేరు, బ్యాక్గ్రౌండ్ ఏమో అవన్నీ ఏమో మాకు తెలీదు సార్, బ్యాక్గ్రౌండ్ ఏమో తెలియదు సార్. బట్ నాకైతే న్యాయం జరగాలి సార్. SIతోనే మాట్లాడి నైట్కి వాడిని తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ వరకు వాడిని హ్యాండ్ ఓవర్ చేయలేదు. శివ అనే అతను ఉన్నాడంట, ఉన్నా కూడా మాకు చూపించట్లేదు. ఎక్కడ పోయారు వాళ్ళిద్దరు? ఎక్కడ? ఒక కుక్క మృతదేహంతో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనకు దిగారు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము, తమ ఇంట్లో 5-6 కుక్కలు దాకా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి జంతువుల మీద ప్రేమ చూపిస్తూ మా కుటుంబ సభ్యులందరూ కూడా అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. అయితే కుక్క అరుస్తోందనేటువంటి ఒక నెపంతో అతి దారుణంగా, అది కూడా కత్తి ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంత పొడుగు ఉన్నటువంటి కత్తిని అతి దారుణంగా ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవలుగానో లేకపోతే ఏదో కక్ష సాధింపుతోనో నరికినట్టు అతి దారుణంగా నరికినటువంటి దృశ్యాలు అక్కడ మమ్మల్ని పూర్తిగా కలిచివేస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అది కొందరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళతో పాటు కుటుంబ సభ్యులంతా కుక్క మృతదేహంతో ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నారు. బట్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అసలు బాధితులకి న్యాయం చేస్తారా అన్న విషయం మాత్రం ప్రస్తుతం సందిగ్ధతలో నెలకొందని చెప్పొచ్చు.